మీడియాకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో హద్దులు కూడా అంతే ముఖ్యం. ప్రింట్ మీడియా ఇప్పటికీ ఎంతో కొంత బాధ్యతతో పనిచేస్తోంది. చేతిలో మీడియా ఉందని అమాయకులైన ఆడవాళ్లకు మరక అంటించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అధికారులు చేతులు ముడుచుకొని ఉంటారా? మరి 5 ఏళ్ల పాటు వైఎస్ భారతి గారి మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసిన కథనాలకు ఏ బాధ్యత వహిస్తారు? బజార్ మనుషుల్ని తీసుకుని వచ్చి ఏబిఎన్ స్టూడియోలో కూర్చోబెట్టి వైఎస్ భారతి గారి మీద ఇష్టానుసారం మాట్లాడించారు కదా, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కిరా కార్పి, సీమరాజా లాంటి వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చి ప్రత్యేకంగా వైఎస్ భారతి గారిని టార్గెట్ గా చేసుకుని మాట్లాడించారు కదా. ఎన్టీఆర్ గారిని గద్దెదించడానికి లక్ష్మీ పార్వతి గారిని ఒక బూచిగా చూపెట్టి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ పూర్తి చేశారు. కాబట్టి అదే ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ భారతి గారి మీద కూడా చేసి టీడీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో 5 ఏళ్ల పాటు పనిచేసినందుకు రాధాకృష్ణ గారు ఏం సమాధానం చెప్తారు? వైఎస్ భారతి గారిని ఒక రాజ్యాంగేతర శక్తిగా సృష్టించి ప్రచారం చేసి ప్రజల్లో వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం చేశారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వైఎస్ భారతి గారి మీద ప్రసారం చేసిన ఏ ఒక్క కథనమైనా ప్రూవ్ అయిందా? కాకపోతే ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా సంస్థల ఆటలు ఎందుకు సాగాయంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తేడా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో వైసీపీ వాళ్ళు నా భార్యను అవమానించారు అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏబిఎన్ టీవీ5 ఛానల్లో అత్యంత నీచంగా తన భార్య మీద కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నా ఓర్పుగా ఉన్నారు చూడు, అదే తప్పైంది. దానివల్ల ఈ ఆటలన్నీ సాగాయి. ముఖ్యమంత్రికి భార్యగా ఉంటూ కూడా నిత్యం తన మీద ఆ స్థాయిలో కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నా సరే అంత ఓర్పుగా ఆమె సైలెంట్ గా ఉన్నారు కదా. వైఎస్ భారతి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వీళ్ళంతా వెళ్ళి అంత పవర్ చేతుల్లో ఉండి కూడా తమను ఏమి ఇబ్బంది పెట్టకుండా మౌనంగా ఆమె ఉన్నందుకు రాధాకృష్ణ గారు, ఆయన దగ్గర పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ వెళ్ళి ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.